డెంటల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఈ కాలేజ్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. అసలు ఈ కాలేజ్ ఎక్కడ ఉంది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఇలాంటి వివరాలతో పాటు ఎలిజిబిలిటీ ఎలా ఉండాలి, నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలి, ఫీజులు ఎలా ఉంటాయి, అలాంటి డీటెయిల్స్ కూడా మాట్లాడుకుందామండి. మనకి ఈ కాలేజ్ 2002లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరితో అంటే శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ అండర్లో అయితే కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. లొకేషన్ ఎక్కడ ఉంది అంటే నేషనల్ హైవే 16 నియర్ శ్రీకాకుళం టౌన్. శ్రీకాకుళం టౌన్కి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే రైల్వే స్టేషన్కి 10 కిలోమీటర్ల దూరంలో అయితే మనకి కాలేజ్ కనిపిస్తుంది. 7 ఎకరాల విస్తీర్ణంలో అయితే క్యాంపస్ ఉంటుందండి విత్ మోడర్న్ ఫెసిలిటీస్తో. ఇక బీడీఎస్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, అలాగే ఎండిఎస్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. డీసీఏ గుర్తింపు అయితే ఉంది కాలేజ్కి. ఓకే, మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కాలేజెస్ కూడా అన్ని కాలేజెస్ అంటే మెడికల్ స్ట్రీమ్కి చెందిన కాలేజెస్. ఓకే, ఎంబీబీఎస్ కానీ, బీడీఎస్ కానీ, నర్సింగ్ కానీ ఇలాంటి కాలేజెస్ అన్నీ కూడా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి అఫిలియేషన్లో ఉంటాయి. ఓకేనా, ఇక మనం మాట్లాడుకుంటున్న శ్రీ సాయి డెంటల్ కాలేజ్కి 100 సీట్ల ఇంటేక్ అయితే ఉందండి. ఎండిఎస్కి వచ్చేసి 12 సీట్ల ఇంటేక్తో అయితే కాలేజ్ రన్ అవుతుంది. ఇక క్వాలిటీ ఎడ్యుకేషన్ని, రీసెర్చ్ అండ్ రూరల్ కమ్యూనిటీ డెంటల్ సర్వీసెస్ని అందించడమే కాలేజ్ యొక్క విజన్గా వాళ్ళు నడుస్తున్నారు. ఓకేనా, మనకి డెంటల్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంటే మీరు ఒక బీడీఎస్ ప్రోగ్రామ్ చేయాలి అన్నా, ఒక డెంటిస్ట్గా మారాలి అన్నా ఎలిజిబిలిటీ ఏముండాలి? సో మనకి ఎగ్జామ్ రాసినంత మాత్రాన, మనం క్వాలిఫై అయినంత మాత్రాన మనకి సీట్ ఇచ్చేస్తారా అంటే సీట్ ఇవ్వరు. సో మనం కొన్ని రిక్వైర్డ్ నామ్స్ ఉంటాయి. సో వాటన్నిటిని కూడా సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాశారు, కానీ మీ వయసు 17 సంవత్సరాలు కంటే తక్కువ ఉంటే కనుక మీకైతే అడ్మిషన్ రాదు. సో మస్ట్ అండ్ షుడ్గా మనం కొన్ని రూల్స్ అనేవి పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఆ రూల్స్ ఏంటంటే మనం ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాలి, లేదు అంటే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ రాయొచ్చు. అందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేదు అంటే బయోకెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే ఉండాలి. అండ్ మినిమం మార్క్స్ ఎలా ఉండాలంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి 50% కంటే తక్కువ రాకూడదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకైతే 40% కంటే తక్కువ రాకూడదండి. ఓసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులు ఉంటే కనుక 45% కంటే తక్కువ రాకూడదు. అందరూ కూడా సో ఇలా క్యాస్ట్తో కానీ స్పెషల్ కేటగిరీస్ ఏంటి అనే నిమిత్తం లేకుండా అందరూ కూడా నీట్ యూజీ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి. ఓకేనా, సో ఇవన్నీ బేసిక్ క్వాలిటీస్. అలాగే ఇండియన్ నేషనల్కి చెందిన వ్యక్తి అయి ఉండాలి, పిఐఓ లేదంటే ఓసీఐ కేటగిరీ, ఎన్ఆర్ఐ కేటగిరీ ఎవరైనా కూడా అడ్మిషన్ పొందొచ్చు. రైట్, ఇక వేరే డీటెయిల్స్ మాట్లాడుకుందాం. కాలేజ్ ఇంటేక్ ఎంత అండి? శ్రీ సాయి డెంటల్ కాలేజ్ ఇంటేక్ ఎంత? 100 సీట్లు. అందులో మనకి సీట్ల విషయానికి వస్తే షేరింగ్ అనేది సో మనకి అఫీషియల్ అథారిటీ వాళ్ళే ఫిక్స్ చేస్తూ ఉంటారు. అంటే పర్టికులర్గా గవర్నమెంట్ కాలేజ్ అనుకోండి, ఏఐక్యూ కోటా కూడా ఇంక్లూడ్ చేస్తారు. అదే ప్రైవేట్ కాలేజ్ అయితే మనకి మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా కూడా ఉంటుంది. మళ్ళీ మేనేజ్మెంట్ కోటాలో ఏఐక్యూ కోటా కూడా ఉంటుంది. సో హిడెన్. ఓకే, కేటగిరీ ఏ అంటే కన్వీనర్ కోటా, స్టేట్ కోటా 50 సీట్లు, అలాగే మేనేజ్మెంట్ కోటా కేటగిరీ బికి 35 సీట్లు, కేటగిరీ సి ఎన్ఆర్ఐ కోటాకి 15 సీట్లు అయితే ఇంటెక్గా ఉంది. రైట్, ఇక శ్రీ సాయి డెంటల్ కాలేజ్లో ఫీజులు ఎలా ఉంటాయి మాట్లాడుకుందాం. కన్వీనర్ కోటా వాళ్ళకి 13,000, మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి 4,40,000, అలాగే ఎన్ఆర్ఐ కోటా వాళ్ళకి 12 లక్షల రూపాయల వరకు ప్రతి సంవత్సరం ట్యూషన్ ఫీజు అనేది పే చేయాలి. ఇది కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే. మనకి ఇతర ఫీజెస్ అనేవి ఇంకా ఉంటాయండి. 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు ఖచ్చితంగా ఖర్చు అవుతాయి. ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఇవే ట్యూషన్ ఫీజులు అని, ఇవే అసలు ఫీజులు అనుకుని మీరు అనుకోవచ్చు. నేను చెప్పేవన్నీ కూడా మనకి ఏవైతే అఫీషియల్ వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తున్నా ఇవి ట్యూషన్ ఫీజులు మాత్రమే. ఓకేనా, మనకి ఇంకా వేరే ఫీజులు కూడా ఉంటాయి. మనం మాట్లాడుకుంటున్న శ్రీ సాయి డెంటల్ కాలేజ్కి పీజీ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారని చెప్పాను కదా. మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీలో ఏం స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. 27 సీట్ల ఇంటేక్తో ఉందండి కాలేజ్. కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడోంటిక్స్లో 6 సీట్లు, ప్రోస్తోడోంటిక్స్ అండ్ క్రౌన్ అండ్ బ్రిడ్జ్లో 6 సీట్లు, ఆర్థోడోంటిక్స్ అండ్ డెంటోఫేషియల్ ఆర్థోపెటిక్స్లో 6 సీట్లు, పెరియోడోంటాలజీ అండ్ ఇంప్లాంటాలజీలో 3 సీట్లు, ఓరల్ అండ్ మాక్సిల్లోఫేషియల్ సర్జరీలో 3 సీట్లు, పీడియోడోంటిక్స్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్రీలో 3 సీట్ల ఇంటేక్తో అయితే కాలేజ్ రన్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఎవరైనా యూజీ ప్రోగ్రామ్స్లో కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి కేవలం యూజీ వాళ్ళే కాదండి, కాలేజ్ గురించి పీజీ వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు. సో ఎవరైతే ఎండిఎస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఒక లుక్ వేయండి. ఓకే, ఇక శ్రీ సాయి డెంటల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో హాస్టల్స్ ఉన్నాయంటే మనకి అన్ని కాలేజెస్కి మోస్ట్లీ హాస్టల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే సాధారణంగా ఒక తల్లి కానీ తండ్రి కానీ అంటే పేరెంట్
లేదంటే గార్డియన్. ఏం ఆలోచిస్తారు? స్టూడెంట్ని పంపిస్తున్నాము అంటే హాస్టల్ కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో హాస్టల్స్ లేని కాలేజ్ని మ్యాక్సిమం ఆప్ట్ చేసుకోవడానికి ఇష్టపడరు కాబట్టి ప్రైవేట్ అపార్ట్మెంట్స్లోనూ లేదంటే ఎక్కడైనా కాలేజ్కి తెలిసేలాగా కాలేజ్ రెస్పాన్సిబిలిటీస్తోనే మనకి హాస్టల్స్ అనేవి ఇంకా రన్ అవుతాయి కూడా. సో లేకపోయినా కూడా వాళ్ళు ఏదైనా ప్రైవేట్ అపార్ట్మెంట్స్లో హాస్టల్స్ని రన్ చేస్తున్నారు, గవర్నమెంట్ అయినా కానీ ప్రైవేట్ కాలేజెస్ అయినా కానీ. ఓకేనా, మనకి ఇక్కడ కూడా సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయండి, బాయ్స్కి గర్ల్స్కి విత్ ఇన్ ది క్యాంపస్సే ఉన్నాయి. ఓకే, ఏసీ ఉంది, నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి. మీ కెపాసిటీ అంటే మీరు ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి మీరైతే ఆప్ట్ చేసుకోవచ్చు. ఇక ఈచ్ రూమ్కి మనకి బెడ్, టేబుల్, చైరు అలాగే వార్డ్రోబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గుడ్ వెంటిలేషన్తో అయితే రూమ్స్ ఉన్నాయి. హాస్టల్స్ అనగానే మనకి ఒక భయంకరమైన పిక్చర్ గుర్తొస్తుంది, బెడ్ మీద బెడ్ అలా కనిపిస్తూ ఉంటే ఎన్క్లోజ్డ్ రూమ్స్లో అనిపిస్తాయి. సో వీళ్ళు ఏమంటున్నారంటే వెంటిలేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు. మనకి ఫుల్ టైం వార్డెన్స్ ఉంటారంటే కేర్ టేకర్స్ కూడా ఉంటారు. సో స్టూడెంట్స్ని ఇంకా సూపర్వైజ్ చేస్తూ అలాగే స్టూడెంట్స్కి ఏమైనా అవసరాలు ఉంటే కూడా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇక రీక్రియేషన్ రూమ్స్ కూడా ఉన్నాయి, హెచ్డి టెలివిజన్ సెట్స్ కూడా ఉన్నాయండి, యోగా రూమ్ ఉంది. ఓకే, సెపరేట్ యోగా రూమ్స్ ఉన్నాయి హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం. సో ఇప్పుడు మనం చదువుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ మనకు అవసరం లేదు. 24 గంటలు పుస్తకాల పురుగులా చదివేయాలి అనుకోకండి. ఓకేనా, పేపర్ చదవాలి, ఇతర విషయాలు తెలుసుకోవాలి, అసలు ఏం బిజినెస్ జరుగుతున్నాయి, ఎలాంటి కంపెనీస్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా అందరికీ అవసరమే. ఓకేనా, నేను మెడికల్ సెక్టార్లో ఉన్నాను, నేను కాబోయే డెంటిస్ట్ని, ఇవన్నీ నాకెందుకు అనుకోకండి. ప్రపంచంలో ఏం జరుగుతుంది తెలుసుకోకపోతే మనం వెనకబడిపోతాము. ఓకేనా, సో ఇక మనకి 24/7 సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. అలాగే 24 hours మనకి వాటర్ సప్లై అనేది అవైలబుల్గా ఉంది. ఓకేనా, మెస్ ఉంది, క్యాఫ్టేరియా ఫెసిలిటీస్ ఉన్నాయి, విత్ ఇన్ ది క్యాంపస్సే ఉన్నాయండి. సో మనకి ఫీజు ఎలా ఉంటుంది, ఎంత ఛార్జ్ చేస్తారు అంటే ఒక సంవత్సరానికి 85,000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. ఓకే, సో ఇది బ్రీఫ్గా శ్రీ సాయి డెంటల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. మరి ఈ కాలేజ్లో మనం అడ్మిషన్ పొందాలి అంటే మనం కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి. కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే నీట్ యూజీలో మనం క్వాలిఫై అవ్వాలి. సో ఆ క్వాలిఫై అవ్వడంలో మనకి ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఇప్పుడు శ్రీ సాయి డెంటల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కనుక జాయిన్ అవ్వాలి అంటే మనకి నీట్ ఎగ్జామ్లో ఎలాంటి ర్యాంక్స్ రావాలో చూద్దామండి. మీరు కనుక బీసీఏ కేటగిరీకి చెందిన విద్యార్థులు అయితే 3,40,637 లోపు ర్యాంక్ రావాలి. బీసీబీ కేటగిరీ అయితే 3,66,824 లోపు ర్యాంక్ రావాలి. ఇక బీసీసీ అయితే కనుక 3,70,509 లోపు, బీసీడీ అయితే 3,26,979 లోపు, బీసీఈ అయితే 3,65,524 లోపు ర్యాంక్ రావాలండి. ఇక ఓసీ విద్యార్థులైతే 2,53,101 లోపు, ఎస్సీ విద్యార్థులకైతే 3,42,627 లోపు, ఇక ఎస్టీ విద్యార్థులైతే 4,56,762 లోపు అయితే ర్యాంక్ రావాలి. సో ఇది శ్రీ సాయి డెంటల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. సో ఈ కాలేజ్ని ఆప్షన్స్లో పెట్టుకుంటున్న విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వీడియోని చూడండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. ఎందుకంటే కాలేజ్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియకుండా మనం ఆప్షన్స్లో పెట్టుకోవడం కానీ లేదంటే వెళ్ళి జాయిన్ అవ్వడం కానీ అంత కరెక్ట్ అయిన విషయం కాదు. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉండాలి. ఓకే, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.